అలా అలా రాయటం మొదలెట్టే టైంలో తొలికోడు కూసిందని మా ఊరు షూటింగ్కి బాలచంద్ర గారు వచ్చారు. ఓకే ఓకే ఓకే. ఆయన వచ్చి 20 లొకేషన్స్ అన్నీ బాగున్నాయని ఒక 20 రోజులు ఉండిపోయారు. అక్కడ మా కజిన్స్ వాళ్ళు ఆ షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లు హెల్ప్ చేస్తారు కదా, ట్రాక్టర్లని ఆ మనుషులని అని. అవును. వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవారు. నేను అప్పుడు ఇంటర్ చదువుతూ ఉండేవాడిని. వెళ్ళి కాలేజ్ ఎగ్గొట్టేసి వచ్చి షూటింగ్ చూడడం అలా చూసేవాడిని. నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు అని ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటే వెళ్ళాలని ఉంది, దేంట్లో వెళ్ళాలో తెలియదు, అసలు ఒక ఐడియా ఏం లేదు. అప్పుడు ఊర్లో 10-15 ఎకరాల్లో పొలం ఉన్న ఎవరినైనా సరే దొరగారనో అబ్బాయి గారనో రైతనో అలా అంటూ ఉంటారు. సో అది కొంచెం చిన్న రాయల్ ట్రీట్మెంట్లా ఉంటుంది ఆ విలేజ్లో, కిక్ ఉంటుంది అది. సో నేను షూటింగు ఇంచుమించు 20 రోజుల్లో ఏ డిపార్ట్మెంట్కి రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్న యాంగిల్లో అబ్జర్వ్ చేస్తే డైరెక్టర్కి చాలా రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన ఒక రామదండులాగా ఇక్కడ పెట్టండి కెమెరా అంటే అక్కడ ఆగిపోతున్నారు ఎంటైర్ యూనిట్. షిఫ్ట్ అంటే అందరూ షిఫ్ట్ అయిపోతున్నారు, అన్ని ప్యాకప్ చేసి. ప్యాకప్ అంటే అందరూ ఆపేస్తున్నారు. ఇది చాలా కమాండింగ్గా ఉంది, డైరెక్షన్ సైడ్ వెళ్ళాలి అని ఆయన్ని చూసి అనుకున్నాను. అనుకుని దానికి నాకున్న అర్హత ఏంటంటే క్రియేటివ్గా ఏదైనా రాయగలగటం, సీన్లు ఆలోచించగలగటం, కథలు తయారు చేయటం అది ఉంది. కాబట్టి నేను ఆ డిపార్ట్మెంట్కి రాగానే కొంచెం అందరికీ నచ్చేలా సెట్ అయ్యాను.